లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్, డోంట్. కార్తీక్ గారు సారీ చెప్పడం అనేది అంటే ఏదో ఉన్న పళ్ళంగా అనేసి ఉంటారు. అంటే టక్కన అది చెన్నై మొత్తం చెక్కలు కొడుతుంది, తటక్కన అనేసి ఉంటారు. కానీ ఆయన అంత కాంట్రవర్సీ పర్సన్ కాదు, ఒక వ్యక్తిని తక్కువ చూసి మాట్లాడే వ్యక్తి కూడా కాదు. టక్కన అనేసి ఉంటారు. సో అది మళ్ళీ దిద్దుకున్నారు. దాన్ని మనం ఏమంటాం, ఎవరైనా తప్పులు చేస్తాం తెలుసో తెలియకో, దాని వెంటనే కూడా దిద్దుకునే శక్తి కార్తీక్ గారికి ఉండడం గొప్ప విషయం. అది మంచిగా చెడైనా కావాలని అనకపోయినా టక్కన అది ఆ అర్థం వచ్చినప్పుడు వెంటనే క్షమించేవాడు మనిషి అయితే క్షమించమని కోరేవాడు పెద్ద మనిషి అంటే. ఇప్పుడు ఆయనలో పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన గౌరవించాలి. అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే సో మీరు కానీ లేకపోతే టీడీపీ అండ్ జనసేన వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా ఆ ప్రభుత్వంలో ఏం చేసినా తప్పుల మీద కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నిస్తారు కానీ బయట ఏమన్నా సొసైటీలోనే జరిగినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడరు అనేది. ఎందుకంటే జానీ మాస్టర్ ఇష్యూ కానీ ఇవన్నీ కూడా చాలా మంది మాట్లాడారు. కొంతమంది వైసీపీ వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ కానీ లేకపోతే అంటున్నారు. మరి అంటే మొన్న కూడా మీ గురించి వచ్చింది, జానీ మాస్టర్ గారి టాపిక్ వచ్చినప్పుడు ఆర్పీ ప్రెస్ మీట్ బైకు. ఇప్పుడు కోనేటి ఆదిమూలం గారిది వచ్చింది టాపిక్. ఏం చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జానీ మాస్టర్ గారిది కూడా వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, పార్టీకి వచ్చి